రిక్వెస్ట్ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. గురు మహారాజ్ కోసం హరే కృష్ణ మహామంత్రం చేద్దామండి. మీరు ఎప్పుడంటే అప్పుడు సెషన్లో లాస్ట్ కానీ ఫస్ట్ కానీ. హరే కృష్ణ. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమాచార్యపదాయ నితాయ కృపపదాయనే గౌరకథా దామతాయ నగరగ్రామతారిణే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం. శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. మీ అందరికీ సాదర స్వాగతం, ధన్యవాదాలండి పొద్దున్నే భగవద్గీత సెషన్స్కి వచ్చినందుకు. ఈరోజు మనం భగవంతుడి గురించి మనకు తెలుసు, ఇది చాలా రహస్యమైనది నాలెడ్జ్ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది. అయితే మనకి ఇక్కడ భగవంతుడికి భక్తుడికి ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి, మరి ఆ సంబంధం లేని వాళ్ళని ఏమంటారు, సంబంధం ఉన్న వాళ్ళని ఏమంటారు? భగవంతుడితో సంబంధం కలిగి ఉంటేనే మనం భగవంతుని అర్థం చేసుకోగలుగుతాం అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు ఈ యొక్క శ్లోకం గురించి. ఇది వచ్చేసి 4వ అధ్యాయంలో 3వ శ్లోకం. సా ఏవాయం మయాథే అద్య యోగ ప్రోక్త పురాతన భక్తోస్మి మే సఖా చేతి రహస్యం హి ఏతత్ ఉత్తమం. ఏమంటున్నాడు? నీవు నా భక్తుడు. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నీవు నా భక్తుడు మరియు మిత్రుడు కావున ఈ శాస్త్రం ఉత్తమమైన రహస్యమును అర్థం చేసుకోగలవని భగవానునితో గల సంబంధం తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు నేను తెలుపుచున్నాను. అయితే ఇక్కడ మనకి చూసుకుంటే సుర అసుర అని ఉంటారు. సుర అంటే వాళ్ళు భక్తులు అనమాట. వాళ్ళు కృష్ణ భగవానుడు ఏది చెప్తే అది చేస్తారు. కృష్ణ భగవాను యొక్క ప్రీతి కోసమే ఏది చేసినా కానీ, అంతే కదా. ఇప్పుడు మానవుల్లో 2 తరగతులు ఉన్నాయి, ఒకటి సుర అసుర అనమాట. అర్జునుడు గొప్ప భక్తుడు కృష్ణుడికి, అందువలనే ఈ శాస్త్రముకు చాలా సులభంగా గ్రహించటం జరిగింది. ఆయన యొక్క రహస్య శాస్త్రం గ్రహించుట దానవ ప్రవృత్తిగా గల వారికి సాధ్యం కాదు. మనం చూస్తే హిరణ్యకశిపు కానీ, హిరణ్యాక్ష కానీ, రావణ కానీ, శిశుపాల, వీళ్ళందరూ చూడండి, వాళ్ళకి అంత సాధ్యం అంత ఈజీగా అవ్వలేదన్నమాట. అయితే భగవద్గీతను అర్థం చేసుకోవటానికి చాలా ముఖ్యమైనవి ఏంటంటే, మనం తప్పుడు వ్యాఖ్యానం ద్వారా భగవద్గీతను అర్థం చేసుకోవడం సాధ్యం కాదని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి మనం. ఇది ఒక రహస్యమైనది. కృష్ణుడితో సన్నిహిత సంబంధం ఉన్న భక్తుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే, కృష్ణుడు అర్జునునికి భగవద్గీతలో చెప్పినప్పుడు యుద్ధ భూమిలోనే చెప్పారు. ఇది యుద్ధ భూమిలో చెప్పారు మన కృష్ణుడు అర్జునుడికి. ఏదో ఒక మంచిగా ఒక పడవలో ప్రయాణిస్తూ ఏదో ఒక సరస్సులో, లేదంటే పొగ త్రాగటం కానీ, ఇంకా ఏదో ఏదో చేస్తూ చెప్పలేదు. అర్థమైంది కదా. ఇది యుద్ధ సమయంలో వేదాంత తత్వ శాస్త్రం చర్చించే విషయం కూడా కాదు ఇది.
చాలా హృదయపూర్వకంగా యుద్ధ భూమిలో జరిగినది ఏంటంటే కృష్ణుడు అర్జునుని ఎంచుకున్నాడు. ఆ సమయంలో కృష్ణుడితో పాటు చాలా గొప్పవారు ప్రఖ్యాత వేదవ్యాసుడు, ఆశిత, దేవాల వంటి మహాత్ములు ఉన్నారు. రాజర్షులు కూడా ఉన్నారు. మహారాజు యుధిష్ఠుడు కూడా రాజర్షి. మనకి గత శ్లోకంలో చెప్పినట్లు తెలుసు కదా! గత శ్లోకంలో ఏంటి? ఏవం పరంపర ప్రాప్తిం ఇమం రాజర్షయో విదు సా కాలే నేహ మహతాయో గోనష్ట పరంతపః. అంతే కదా! సో, కృష్ణుడు అర్జున్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఆయన ఏందంటే ఆయన యొక్క యుద్ధ వీరుడు కాబట్టి. వేదాంత జ్ఞాని కాదు. సైనికుడు వేదిక జ్ఞాని కావలసిన అవసరం లేదు. వేదాంత జ్ఞానులు భగవద్గీత అర్థం చేసుకోరు. అది సాధ్యం కాదు. ఇది ఒక రహస్యం. కృష్ణుడు మరో చోటులో అన్నాడు. ఏం చెప్తున్నాడు భగవద్గీతలోనే? నేను ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా కనిపించను. మనకి ఆమ్, అధ్యాయంలో 25వ శ్లోకంలో చెప్తుంటాడు. అందువల్ల మూర్ఖులు, దుర్మార్గులు కృష్ణుని మానవునిగా చారిత్రక వ్యక్తిగా అనుకుంటారు, లేదా కృష్ణుడు అసత్యమని భావిస్తారు. ఎందుకంటే ఎక్స్క్యూజ్ మీ, వారు అర్థం చేసుకోలేరు కృష్ణుని. మనం ఆ కృష్ణుని అర్థం చేసుకోవాలంటే నిజమైన భక్తుడైన లేదా కృష్ణుడికి అత్యంత సన్నిహితుల సాంగత్యం ద్వారా కానీ, కృష్ణుడికి ఒక సన్నిహిత సంబంధం కలిగి ఉన్న వారితో మనం కూడా వారి యొక్క సాంగత్యాన్ని తీసుకొని ఉంటే కృష్ణుడిని అర్థం చేసుకోగలుగుతాం. మనకు అదే కదా ఈ శ్లోక యొక్క ఉద్దేశమే అది. మనం మొదటగా భక్తులవ్వాలి. మనకు చూడండి 18వ అధ్యాయంలో ఏం చెప్తారు? భక్త్యా మాం అభిజానాతి మాం మూఢ. అంటే భక్తితోనే కృష్ణుని వాస్తవ స్వభావం అర్థం చేసుకో. ఇదే మనం ప్రచారం చేస్తున్నది కూడా కృష్ణ భక్తి ప్రపంచం అంతటి కూడా. భక్తి ప్రారంభమయ్యేది శ్రవణం ద్వారా. మనం ఇక్కడ కృష్ణుని గురించి ఈ విషయం వింటున్నాం అనుకోండి, ఇది భక్తికి ప్రారంభం. అహంకారంతో అని కాదు. వేదాల ప్రకారం ఇది శృతి. శృతి అంటే వేదాలు. వేదాల్లో 3 శాఖలు అధ్యయనాలు ఉంటాయి: సంబంధం, ప్రయోజనం, విభక్తి. సంబంధం అంటే దేవుడితో మన సంబంధం. వేదాంతాల్లో జన్మాది అనేది సర్వ సృష్టికి మూలం ఆ పరమాత్మ నుండి అని తెలుపుతుంది. సర్వ సృష్టికి మూలం పరమాత్మ నుండి. అంతే కదా! భాగవతంలో ఫస్ట్ శ్లోకం అదే కదా! జన్మాది యస్యత. అయితే కృష్ణుడు అన్నాడు, మమైవాంశో జీవభూతో జీవలోకే సనాతన. ఇక్కడ 15వ అధ్యాయంలో అదే కదా చెప్పేది. ఈ జీవులందరూ కృష్ణుల్లోని భాగం అని మనం అర్థం చేసుకోవాలి. సర్వయోనిషు కౌంతేయ 14వ అధ్యాయంలో చెప్తుంటాడు. అన్ని జీవరాశులు జీవులు కలుగుతారని చెప్పాడు కృష్ణుడు. అహం బీజ ప్రదాపిత. అంటే ఆయన బీజం ఇచ్చే తండ్రి. కృష్ణుడు పిత మరియు భౌతిక స్వభావం తల్లి. ఈ యొక్క మెటీరియల్ నేచర్ ఉంది కదా, ప్రకృతి అనేది తల్లి, కృష్ణుడు పిత. అందుకోసమే ఈ యొక్క భౌతిక స్వభావంతో కలిసి జీవును సృష్టించాడని భావించాలి. జీవులు పుట్టే మార్గాలు ఏంటి? స్వేదజ అంటే ఉదాహరణకు స్వేదం అంటే చెమట ద్వారా, అంద అందజ అంటే గుడ్డు ద్వారా, ఉద్భిజ అంటే ఈ వేర్లు ద్వారా వచ్చినాయి, జరాయుజ అంటే ఒడి గర్భం, ఇతర జీవులు అంటే మనం పుట్టినట్లు. ఈ 4 విధాలుగా జీవులు పుట్టాయి. మనము క్రమేణా పరిమాణం ద్వారా మానవ రూపానికి వచ్చాము. మానవ జన్మలో దేవుడు ఎవరు? నాకు ఆయనతో సంబంధం ఏమిటి? సంబంధం, అభిజ్ఞ, ప్రయోజనం. ఆయనతో మనకున్న సంబంధం ఏమిటి? అభిధేయ. అంతే కదా! అది తెలుసుకునే అవకాశం ఉంటుంది మానవ జన్మలో మనకి. దాన్నే సంబంధ జ్ఞానం అంటారు. సంబంధ, విద్య, ప్రయోజన ఈ 3 విషయాలు చాలా ప్రధానమైనవి. ఉదాహరణకు పెళ్లి కాని అమ్మాయి, అబ్బాయి మధ్య
ముందు సంబంధం తల్లిదండ్రుల ద్వారా ఏర్పడుతుంది, అంతే కదా. తర్వాత భార్యాభర్తల మధ్య వారి యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు జరుగుతాయి. అది అభిధ్యేయ. దాని ఉద్దేశం సంతానం కలుగుతుంది. ఇది ప్రయోజన. ప్రతి సంబంధం వెనక ఒక పరమ ఉద్దేశం అనేది ఉంటుంది. వేదాలు కూడా సంబంధ, అభిధ్యేయ, ప్రయోజన గురించి మనకి నేర్పటం జరుగుతుంది. వేదాలను అధ్యయనం చేయడం అంటే కృష్ణుడు ఎవరు, నేను ఎవరు, నా సంబంధం ఏమిటి, ఆ సంబంధంలో నేను ఎలా ప్రవర్తించాలి, ఒక జీవిత లక్ష్యం ఏంటో అర్థం చేసుకోవడమే జీవిత లక్ష్యం అని మనం గ్రహించాలి. దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళుట, భగవద్ధామానికి. మనం ఈ భౌతిక పరిస్థితిలో పడి బాధపడుతున్నాం, కానీ మనకు అది తెలియదు. జంతువుల్లా మనుషులు కూడా తప్పు సమస్యలతో మునిగిపోతూ ఉన్నారు. కానీ నిజమైన సమస్యలు ఏంటది? మనం ఇంత కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. జన్మ, మృత్యు, జర, వ్యాధి, పుట్టటం, మరణించటం, ముసలితనం, వ్యాధి. ఈ సమస్యలను ఆపడం నిజమైన పరిష్కారం. అది కేవలం విముక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. విముక్తి అంటే ఎలా? మనకి భక్తులు అవ్వాలి మనం, లేదంటే విముక్తి రాదు. అందుకే కృష్ణుడు అవతరించాడు. కృష్ణుడు చెప్తున్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అంటే ధర్మం తగ్గినప్పుడు ఆయన వస్తాడు. ప్రజలు తమ మాటలతో నకిలీ మతాలు సృష్టించుకున్నారు. ఏంటవి? హిందూ మతం, ముస్లిం అంటే క్రైస్తవం, బౌద్ధం, సిక్కు, ఇవన్నీ కూడా. కానీ నిజమైన మతం ఏంటి? మనకి భాగవతంలో అదే చెప్తారు, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడిచ్చిన ఆజ్ఞలే మతం. మనకి చూడండి, లా సర్కార్ ఇచ్చినట్టే మనకి ఈ యొక్క న్యాయశాస్త్రాన్ని ఎవరు ఇచ్చారు? మనకి ఈ యొక్క ప్రభుత్వాలు ఇచ్చినట్లే మతం దేవుడు ఇచ్చింది అయి ఉండాలి. కృష్ణుడు భగవద్గీతలో అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని నకిలీ మతాలను వదిలి నన్ను మాత్రమే శరణు కోరుకో. అదే నిజమైన మతం. మతం అంటే నేను, నాది మతం, నేను, నా వాళ్ళు, ఇదంతా నా కమ్యూనిటీ, నేనేదనుకుంటే అదే. అది కృష్ణుడితో సంబంధం లేనటువంటిది ఏదైనా కానీ చెడు. మనం అర్థం చేసుకోవాలి. మనం కృష్ణుడితో ఎటువంటి సంబంధ భావ్యాలు కలిగి ఉంటాం అనేది చాలా ముఖ్యమైనది. మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకపోతే మనకి సెకండ్ లైట్ చూస్తున్నాను, ఇక్కడ లైట్ కనిపించింది. ఎక్కడుంది స్విచ్ ఆన్ చేసేది? అది చూడాలి, సంబంధాన్ని కృష్ణుడితో ఏ విధంగా కలిగి ఉంటాం అనేది. అయితే ఎవరికి దేవుడు తెలియదు, ఆయనకు శరణం పొందటం తెలియదు, వారు మతస్థులు కాదు, అంతే కదా. మోసపూరితమైనది మతం అనేది. అందుకే మనకి భాగవతంలో కూడా కైతవ ధర్మ గుర్తుందా? మొదటి స్కందంలో మొదటి అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్తారు, కైతవ ధర్మ అని. ఇవన్నిటిని కూడా రాక్షస ధర్మాలని చెప్తారు, త్రోసిపారేస్తారు. మతం అంటే భగవంతుని ప్రేమను అభివృద్ధి పరచడం, ఆయన ధర్మాన్ని అనుసరించడం. కృష్ణుడు చెప్పాడు, ఆయనకు లొంగిపోవడం కోసం 4 సులభమైన మార్గాలు ఉన్నాయి. మనా భవ మద్భక్తో మధ్యాజ్మాం నమస్కురు. ఎల్లప్పుడూ నన్ను జ్ఞాపకం చేసుకో, నా భక్తుడు అవ్వు, నన్ను పూజింపు, నాకు నమస్కరించు. ఏం చేయాలి? మన్మనా భావ మద్భక్తో మధ్యాజ్మాం నమస్కురు. నన్ను జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ నన్ను, నా భక్తుడు అవ్వు, నన్ను పూజించు. 4 గుర్తుంచుకోవాలి. కృష్ణుని జ్ఞాపకం చేసుకోవాలి, కృష్ణుడికి భక్తుడు అయ్యాలి, ఆయన్ని పూజించాలి, ఆయనకి నమస్కరించాలి. ఈ 4 సులభమైన మార్గాలు కలియుగంలో. వీటిని ఎవరైతే అవలంబిస్తారో వారి యొక్క జీవనం చాలా ప్రశాంతతమైనది. అందుకే కలియుగంలో ముఖ్యంగా చేయవలసిన ధర్మం ఏంటి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కలియుగంలో ముఖ్యంగా చేయవలసిన ధర్మం ఇదే. చైతన్య చరితామృతంలో కూడా అదే చెప్తుంది. ఏం చెప్తున్నారు? హరినామ ఇవ కేవలం కలౌ నాస్తి ఏవ గతిర్ అన్యదా. కలియుగంలో మరే మార్గం లేదు ఇది తప్ప. భక్తి చేసి కృష్ణుని నామస్మరణ చేస్తే విముక్తి కలుగుతుంది. సుఖదేవ గోస్వామి మహారాజ్ పరీక్షిత్కి అదే చెప్తారు. కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కలియుగంలో దోషాల సముద్రం, ఇవన్నీ కూడా దోషాలన్నీ కూడా సముద్రం లాంటివి. మనకు ఒక గొప్ప మేలుందంటే కృష్ణనామ సంకీర్తన ద్వారా విముక్తి పొందవచ్చు, ఆధ్యాత్మిక లోకానికి చేరుతాం దాని ద్వారా. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఈ మానవ శరీరంలో పుట్టుక, మరణం, ముసలితనం, వ్యాధి అనే సమస్యలను తీర్చుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం. అదే కదా మనకి 13వ సెకండ్ మీకు చెప్తాను. 13వ అధ్యాయంలో అదే చెప్తారు. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనాహకార ఏవచ జన్మ మృత్యుజర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అంతమైంది కదా. ఎందుకు అంటే ఈ మానవ శరీరంలో పుట్టుక, మరణం, ముసలితనం, వ్యాధి, జన్మ మృత్యుజారి అనే సమస్యను తీర్చుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి మనం. కానీ దురదృష్టవశాత్తు ప్రజలు దేవుడు ఎవరు, ఆయన స్థానం ఎక్కడ, ఆయనతో సంబంధం ఏంటి, ఇవన్నీ మనకి ఏ విశ్వవిద్యాలయాల్లో కూడా నేర్పటం లేదు. అయితే భగవద్గీతలో ఇవన్నీ ఉన్నాయి. కృష్ణుడు స్వయంగా అర్జునుడికి బోధించాడు. అర్జునుడు మాత్రమే కాదు, మనం అందరికీ కృష్ణుడు బోధిస్తున్నాడు భగవద్గీత రూపేణ. కాబట్టి ఆయన చెప్పిన విధంగా అర్థం చేసుకోవాలని, కానీ కొత్త మతాలను సృష్టించడం వృధా. మన సంబంధం చాలా పాతది, పురాణం. మనం నిత్యులం. మనకి నజాయితే నా మ్రీతే వా కదాచిత్. మనకి పుట్టక లేదు, మరణం లేదు, శరీర నాశనం జరిగిన మనం శాశ్వతమైన వాళ్ళం. అదే కాదు, తాతాదేహాంతర ప్రాప్తి. శరీరం మారుతుంది, మన వేరే శరీరాన్ని పొందుతాం. ఇదే హెచ్చరిక మనకి. 84 లక్షల జీవరాశులు ఉంటే యోనుల్లో నుంచి వచ్చాయి. కర్మనా దైవ నేత్రేనా. అదే చెప్తుంటారు మనకి శ్రీమద్ భాగవతంలో. మన ఈ కర్మకు తగ్గట్లు దైవ మార్గదర్శకత్వంలో శరీరాన్ని మళ్ళీ పొందాలి. కాబట్టి నేను ఈ కుటుంబానికి చెందిన వాణ్ణి, ఈ దేశానికి చెందిన వాణ్ణి, ఇది నా దేహము అనే ఒక కట్టుబాట్లు వ్యర్థం, ఇవి శాశ్వతం కాదు. శాస్త్రాలు చెబుతున్నది విజ్ఞానపూర్వకమైనది, కానీ మనం పట్టించుకోవట్లేదు. మనం తాత్కాలిక సమస్యలతో వ్యాపారం చేస్తున్నాం. కానీ కృష్ణుడు చెప్పారు అదే మనకి. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ దహా ఆగమపాయనో నిత్య స్థాం తితిక్షస్వ భారత. అంటే మనకి శీత గ్రీష్మాలు వచ్చినట్లు సుఖ దుఃఖాలు వస్తూ పోతుంటాయి, వాటిని భరించాలి. తాత్కాలిక ఆ కష్టాలు నిజమైన సమస్య కావు. మనకి నిజమైన సమస్య ఏమిటంటే జన్మ మృత్యు జర వ్యాధి, పుట్టటం, మరణించటం, ముసలితనం, వ్యాధి. నిజమైన మేధస్సు కలవారు నేను చావాలని కోరుకోవట్లేదు. అయితే మరణం ఎందుకు వస్తుంది? మనం ఎవరు కోరుకోవట్లేదు కదా. ఆలోచించామా? అందరికీ బతకాలని ఉంది, అయినా కూడా ఎందుకు మరణిస్తున్నాం మనం? ఆలోచించారా ఎప్పుడన్నా? ప్రజలు మాత్రం తాత్కాలిక సమస్యల పరిష్కారానికి పరిమితం అవుతున్నాం. మనం అదే చేస్తున్నాం, జంతువులా ప్రవర్తిస్తున్నాం. చూడండి, కఠిన ఈ కఠిన అంటారు కదా, మాంసపు షాపులు, దుకాణాలు. తాను చంపబోతున్నానని గ్రహించి జంతువులాగానే మనుషులు కూడా మరణం తమ సమస్య అని గ్రహించట్లేదు.
జంతువులు ఏడుస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు. వాళ్ళు చంపేడు పారిపోతూ ఉంటాయి. కానీ ఇంత మనం అనుకుంటాం మనకి చాలా జ్ఞానం ఉంది. మనం అన్నిటిని జయించామనుకుంటాం. కానీ దీన్ని గ్రహించలేకపోతున్నాం. మృత్యు వచ్చినప్పుడు అప్పుడు ఆ టైంకి ఏడుస్తూ ఉంటాము. అంతకన్నా ముందు మనకి ఉన్ భగవంతుడిచ్చిన ఈ జ్ఞానాన్ని ఏం చేస్తామంటే ఆహ్, విషయాలపై ఈ యొక్క దేహానికి సంబంధించిన విషయాలపై నిమగ్నమైపోయి, మనం ఈ దేహం కాదు, ఆత్మ అనేది గ్రహించటం లేదు మనం. అదే గదా! యశాత్మ బుద్ధి కునేపేత్రి ధాతుకే అంటే శరీరాన్ని ఆత్మగా భావించడం. గొర్రెలు, గాడిదల కన్నా మిన్న కాదని చెప్పబడింది. శరీరం అంటే కఫ, పిత్త, వాయువు అనే 3 యొక్క ఈ ధాతువుల సంచయమే. నేను నేను ఈ శరీరం అని భావించడం జంతు భావన. నిజానికి మనం ఆత్మలం. పరిస్థితి ప్రకారంగా ఒక శరీరంలో ఉంచబడ్డాం. తర్వాత మళ్ళీ వేరే శరీరంలో ఉంచబడతాం. ఈ సమస్యకు పరిష్కారం ఏంటండి? భగవద్గీత అదే చెప్తుంది మనకి. సరైన విధంగా గీతను అర్థం చేసుకుంటే ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతాయి. కాబట్టే కృష్ణుడు చెప్పాడు, ఇది కొత్త మతం కాదు. చాలా పాతది. ఇదే ఆదిమమైనది. భగవద్భక్తి భగవాన్ అన్నారు. జీవులు భగవంతుడు ఉన్నాడు. జీవులు ఉన్నాయి. వీరి మధ్య సంబంధం ఉంటుంది గదా! కానీ మనం దేవుని, కృష్ణుని మరిచిపోయి తాత్కాలిక సమస్యలతో మునిగిపోతున్నాం. నిజమైన సమస్యను మరచిపోతున్నాం. అందుకే కృష్ణుడన్నాడు, భక్తోస్మి ముందుగా మనిషి భక్తుడవ్వాలి. భక్తుడు భగవాన్ భక్తి. అర్థమైంది గదా! ఏం గావాలి? ఇంతకుముందు గూడా మాట్లాడుకున్నాం చాలా రోజుల క్రితం. 3 ఉండాలి మనిషికి ఖచ్చితంగా. ఒకటి భక్తుడు ఉండాలి. భగవంతుడు ఉండాలి. భక్తి ఉండాలి. భక్తుడు, భగవంతుడు, భక్తి. ఇవన్నీ వేరు కాదు. భగవాన్ అంటే భగవాన్ ఉన్నాడనుకోని ఆయన భక్తుడు ఉంటాడు. వారి మధ్య ఉన్న లావాదేవీ ఉంటుంది గదా! సంబంధం దాన్నే భక్తి అంటారు. చైతన్య చరితామృతలో అదే చెప్తారు. అనుకూల్యస్య కృష్ణానుశీలనం కృష్ణుడికి అనుకూలంగా సేవ చేయటం. మనకు రూప గోస్వామి కూడా అదే చెప్తారు. భక్తి రసామృత సింధులో అన్యాభిలాషత శూన్యం జ్ఞాన కర్మాదనావృతం అనుకూల్యశేన కృష్ణాను శీలనం భక్తి ఉత్తమ. అలాగే మనకి సర్వోపాధి వినుర్ముక్త తత్పరిత్వేన రిమలం ఋషికేన ఋషికేశ సేవనం భక్తిర్ ఉచ్యతే. భక్తి లేకుండా ఎవరు నిజమైన భక్తులు కాలేరు. భక్తుడు అంటే భక్తిని ఆచరించేవాడు. భగవాన్ ఆ భక్తి ఫలితాన్ని అనుభవిస్తాడు. అందువల్లే భక్తి మనకి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. విష్ణువు అంటే కృష్ణుడు కాబట్టి శ్రవణం అంటే కృష్ణుని గురించి వినటం. కీర్తనం అంటే ఆయన పేరును పాడటం. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఇది కూడా కీర్తనే. మీరు వినేది స్మరణం. వినడం కూడా ఒక భక్తే. కృష్ణునిపై కీర్తించడం, నృత్యం చేయటం ఇవన్నీ భక్తి. ఆయన్ను స్మరించడం. మన్మనాభావ మద్భక్త మనసుని ఎల్లప్పుడూ కృష్ణుని పాదాలపై కేంద్రీకరించాలి. దీనికోసం అర్చన, దేవాలయాలు, సేవలు చేయకపోతే మన మనస్సు ఎల్లప్పుడూ కృష్ణ పాదాలపై నిలిపే అవకాశమే లేదు. అందుకోసమే మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం అవకాశం ఉన్నప్పుడు మనకి దగ్గరలో ఏదైనా మందిరం ఉంటే అక్కడికెళ్ళేసి భగవంతునికి సేవ చేస్తూ ఉండాలి. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనకి ఆ సంబంధం అనేది ఎంతసేపు వింటూ ఉన్నాం కానీ ఆ సంబంధాన్ని మనం కొనసాగించలేకపోతున్నాం. ఆ సంబంధం ఎలా కొనసాగిస్తాం? భగవంతుడికి స్వతహాగా స్వయంగా మనం సేవ చేయాలి. ఆ సేవ ఎలా అంటే ఎళ్ళేసి ఆయనకి పూలమాలలను హ్మ్, తయారు చేయటం గానీ, లేదంటే భగవంతుడికి వండి వార్చినటువంటి సామాగ్రిని హ్మ్, మంచిగా శుభ్రపరచటం కానీ, వాటిని భద్రపరచటం కానీ, మరియు ఇంకా మందిరాన్ని మంచిగా శుభ్రపరచటం ఇవన్నీ చేయాలి. దీనికోసమే అర్చన, దేవాలయాలు సేవలను చేయకపోతే మన మనసు ఎల్లప్పుడూ కృష్ణ పాదాలపై నిలిపే అవకాశమే లేదు. కాబట్టి ఇది ఒక సెంటిమెంట్ కాదండి. భావుకత అంటారు గదా! ఇదేదో
ఇది శాస్త్రీయ విధానం. మన లక్ష్యం భక్తుడు అవ్వడం. అదే పరిపూర్ణత. అర్జునుడు భక్తుడైనందుకు కృష్ణుడు ఆయనతో మాట్లాడాడు. మనం కూడా భక్తులైతే కృష్ణుడు మనతో మాట్లాడతాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడగవద్దు. దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన ఆయన మాట్లాడుతున్నాడు. భగవద్గీత దేవుడు చెప్పిందే కదా. మనకి 7వ అధ్యాయం కృష్ణుడు అదే చెప్తున్నాడు. రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యో అంటే నువ్వు నీరు నువ్వు తాగు నీరు కనిపిస్తే ఆ రుచి నేను, అందులో ఉండేటువంటి రుచి నేను, చంద్ర సూర్యుల కాంతి నేనే. కాబట్టి దేవుని చూడటం కష్టమేం కాదు. దుర్మార్గులు ఎక్కడ దేవుడు అంటారు, కానీ నీళ్ళు తాగుతున్నాడు కదా, ఆ నీళ్ళు ఆ రుచి కృష్ణుడే. రసోహం అప్సు కౌంతేయ, దట్స్ వాట్ హి సే. కాబట్టే దేవుడు ఎల్లప్పుడూ మన ముందే ఉన్నాడు. కృష్ణుని ఎల్లప్పుడూ చూడగలం. కానీ మనం నిజంగా దేవుణ్ణి చూడాలని ఇష్టపడాలి. ఇష్టపడకపోవడం వల్లే నిజమైన సమస్య. లేకపోతే సదైవ ఆయన్ను చూడవచ్చు. బ్రహ్మ సంహితలో అదే ఉంది. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన శాంతా సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇది ఏం సూచిస్తుంది అంటే, మనం సంతుడు అంటే ప్యూర్, పరిపూర్ణత ఉండాలి. సత్ అంటే పవిత్రత, జీవనం గడిపే సద్బుద్ధి. మనం దొంగలం, పాపకార్యాల్లో మునిగిపోయినట్లయితే దేవుణ్ణి చూడండి. కాబట్టే ఈ పాపకార్యాలను విడిచి వెళ్ళండి. పాపకార్యాలు ఏంటి అండి? వ్యభిచారం చేయటం, మాంసాహారం తినటం, మత్తు పదార్థాలు, మద్యం, సిగరెట్లు, టీ మొదలైనవన్నీ, కాఫీలు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, జూదం, ఇవి విడిచిపెడితేనే పవిత్రులం అవుతాము. అదే మనకి చెప్తారు 7వ అధ్యాయంలో, ఏషామంతగతం పాపం జ్ఞానం పుణ్యకర్మాణం. పాపకర్యాలు ముగించిన భక్తులే కృష్ణుని చూడగలరు. పాపిష్టి నాయకులు దారి చూపుతుంటే అది అందులను నడిపినట్లే. అందుకే లోకంలో శాంతి లేదు. శాస్త్రం ఏం చెప్తుందండి మనకి? స్త్రియా శూన పాన ద్యుత, వ్యభిచారం, జంతు సంహారం, మత్తు, జూదం ఇవి పాపాలు. స్త్రియా శూన పాన ద్యుత భాగవతంలో ఉంటుంది మనకి. మొదటి స్కందంలో 17వ అధ్యాయంలో 38వ శ్లోకం అది మనకి. అందువల్లే కృష్ణుని చూడడం కష్టమేమి కాదు. శుద్ధుడైనట్లే అంతే దేవుణ్ణి చూడగలం. కృష్ణ భక్తి ఆందోళన అంతా పవిత్రత సాధన కోసం. ఇది శుద్ధి విధానం. ఎవరు ఈ 4 పాపాలను విడిచిపెడతారో వారు భక్తి మార్గంలో ముందుకు వెళ్తారు. అర్జునుడు కృష్ణుణ్ణి పరం పవిత్రం పరమం పవిత్రుడని అదే చెప్తున్నాడు కదా. 10వ అధ్యాయంలో పిలిచాడు. అపవిత్రత పవిత్ర అయిన కృష్ణుని చేరలేడు. అందుకే హరే కృష్ణ మహామంత్రం జపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చైతన్య మహాప్రభు కూడా అదే చెప్తారు. ఏం చెప్తారండి? చేతోదర్పణమార్జనం భవమహాధావాగ్ని నిర్వాపనం శ్రియా కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదాం పూర్ణామృత స్వాధనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అంటే ఈ మహామంత్రం జపం మన హృదయంలోని ధూళిని తుడిచి వేస్తుంది. జనన మరణ అగ్నిని ఆర్పివేస్తుంది. ఆనందాన్ని, జ్ఞానాన్ని, పవిత్రతను కలిగిస్తుంది. కాబట్టి హరే కృష్ణ ఈ యొక్క మహామంత్రాన్ని అందరూ చేపట్టాలి. ఈ యొక్క హరే కృష్ణ ఉద్యమాల్లో మనం పాలు పంచుకోవాలి. ఇంత సులభమైన మార్గం మరొకటి లేదు. చిన్నపిల్లలు కూడా ఇందులో పాల్గొని కీర్తన, నృత్యం చేస్తూ శుద్ధి పొందుతూ ఉన్నారు. ప్రతి అడుగు వారికి అజ్ఞాత సుకృతి అవుతుంది. అందుకే మనం ఈ యొక్క కృష్ణ భావనామృతం అంటే అందరికీ భక్తి శుద్ధి సాధనలో అవకాశం ఇవ్వటం, తద్వారా కృష్ణుని అర్థం చేసుకోవడం, జీవితాన్ని విజయవంతం చేసుకోవడం. ఈ శ్లోకాన్ని మనకి అదే ఈ యొక్క భగవద్భక్తి యోగం కొత్తది కాదు.
మనం అది అర్థం చేసుకోవాలి. ఇది పురాతనమైనది. జస్ట్ సారీ. కృష్ణుడు అన్నాడు అదే మనకి యోగా ప్రోక్త పురాతన. ఇది కొత్త సిద్ధాంతం కాదు, ప్రాచీనమైనది. ప్రస్తుతం కొత్త తత్వం ప్రతిపాదించడం ఒక ఫ్యాషన్గా తయారైపోయింది. కానీ ఇది పూర్వం నుంచే ఉంది. భాగవతంలో చెప్తుంది అదే. మన చైతన్య చరితామృతంలో నాశ్వామునిర్ యశం మతం నా భిన్నం అంటే కొత్త సిద్ధాంతం చెప్పనిది వాడిని ముని అనేరు. కానీ ముని అంటే మన మననశీలి, ఆలోచనాశీలి, సత్య విమర్శకుడు. అర్థమైందా? ఆధునిక తత్వశాస్త్రంలో ప్రతిరోజు కొత్త కొత్త భావనలు పెడుతూ ఉంటారు. కానీ భగవద్భక్తి మాత్రం శాశ్వతం. మన వైష్ణవ సాంప్రదాయాల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. రామానుజాచార్యులు చూడండి తన సిద్ధాంతాన్ని భగవత్ సేవలో శాంత దాస్య సఖ్య భావం వరకు తీసుకువెళ్ళారు. మధ్వాచార్యులు సాంప్రదాయం వారు ఏం చేస్తారు, మాధుర్య రసం వరకు అభివృద్ధి చేశారు. చైతన్య మహాప్రభు అయితే పూర్ణంగా మాధుర్య రసాన్ని మనకు అనుగ్రహించారు. రూప గోస్వామి మహాప్రభుని ఇలా స్తుతిస్తారు. నార్పితాచరిం చిరాత్ కారుణ్యావర్త కలో సమర్పియుతం ఉన్నతోజ్వల రసం స్వభక్తి శ్రియం. అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కలియుగంలో చైతన్య మహాప్రభు వచ్చి ఉన్నతోజ్వల రస అతి ఉత్తమమైన మాధుర్య రసాన్ని, గోపికల భక్తి భావాన్ని మనకి ప్రసాదించారు. దానిని మనం ఆచార్యుల ద్వారా పొందడం జరిగింది. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం కృష్ణుడి యొక్క భావన అంటే వారి యొక్క మనసును అర్థం చేసుకోవాలి. కృష్ణుని మనస్సు అందరం మనం గోపికలు అవ్వలేము. ఇక ఇవి తెలుసుకోవడం ద్వారానే అదే ఇతర ఆచార్యులు అదే చెప్తారు. వల్లభాచార్యులు ఏం చెప్తారు, వాత్సల్య రసం, బాలకృష్ణ సేవ. రామానుజాలు సఖ్యరసం వరకు వెళ్ళారు. చైతన్య మహాప్రభు గోపికల మాధుర్య రసం, గోపీల అనన్య భక్తిని. అర్థమైందా? చైతన్య మహాప్రభు అన్నారు, రమ్య కచిత్ ఉపాసన వ్రజవధూ వర్గేనయా కల్పిత. వ్రజవధువుల గోపికల భక్తి పద్ధతి కంటే శ్రేష్టమైనది లేదు. గోపికలు ఎల్లప్పుడూ కృష్ణుని జ్ఞాపకం చేసేవారు. కృష్ణుడు గోపాలతో అడవికి వెళ్ళినప్పుడు ఇంట్లో గోపికలు ఆయన పాదపద్మాల మృదుత్వాన్ని, పాదాలకు రాళ్ళ కాయల వల్ల కలిగే బాధలను ఆలోచిస్తూ కన్నీరు పెడతారు. వారి మనస్సు అంత కృష్ణ స్మరణలో మునిగిపోయి ఉన్నది. అర్థమైంది కదా? అందుకే మన గౌడియ వైష్ణవులు కృష్ణుని ప్రధానంగా మాధుర్య రసంలో ఆరాధిస్తారు. వారి ఆశయంలో గోపికలతో సహచరులుగా కృష్ణ సేవ చేయడం. గోస్వాములు కూడా అదే చెప్తారు మనకి. గోపీ భావ రసామృత భరి లహరిలో అదే అంటే మనకి షడ్గోస్వామి అష్టకంలో కూడా ఉంటుంది. అందువల్లే భగవద్భక్తి యోగం కొత్తది కాదు, అత్యంత పూర్వమైనది. కానీ చైతన్య మహాప్రభు దానిలో మాధుర్య రసం అనే అత్యున్నత భావాన్ని మనకి అనుగ్రహించటం జరిగింది. ప్రతి భక్తుడు కూడా కృష్ణుడితో ఒక ప్రత్యేక సంబంధం ఉండాలి. దాన్ని ఏం చెప్తారు మనకి తైత్రీయ ఉపనిషత్తులో అయితే రసో వై సహా అంటే ఒక ప్రత్యేక రసం, ఒక రస సంబంధంలో ఉండాలి మనం. కృష్ణుడే సమస్త రసాల ఆనందాల నిలయం. హృదయాని భవంతి, ఆ రసాన్ని పొందిన వాడికి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. గౌడీయ వైష్ణవ సంప్రదాయ ప్రత్యేకత ఏంటంటే మాధుర్య రసం. కానీ దీన్ని యాంత్రికంగా అనుకరించడం చేయకూడదు. మొదట మనిషి విముక్తుడు అవ్వాలి, ముక్త పురుష. అప్పుడే నిజంగా రసాన్ని ఆస్వాదించగలడు. చైతన్య చరితామృతంలో కూడా మనకు అదే చెప్తారు మహాప్రభు. దీన్ని భక్తిలతా బీజం, భక్తి విత్తనంగా వర్ణించడం జరిగింది. ఆ భక్తి బీజాన్ని నాటి దానికి నీరు పోస్తూ ఉంచుకోవాలి, పెంచుకోవాలి దాన్ని. అది విశ్వాన్ని దాటి ఆధ్యాత్మిక లోకానికి చేరి చివరకు కృష్ణుని పాద పద్మాలలో ఆశ్రయాన్ని పొందే విధంగా మనల్ని చేస్తుంది. ఆ సమయంలో భక్తుడు
ఆ భక్తిలతా పండు అంటే ఒక ఆ రుచిని చూసి కృష్ణుని యొక్క ధామానికి వెళ్ళటం జరుగుతుంది. ఇదే రూప గోస్వామి చెప్పిన మార్గం మనకి. భక్తిలత బీజ ఆరంభం. అది భగవద్గీతను అదే యథాతథం అర్థం చేసుకోవడం ద్వారా మొదలవుతుంది. కొందరు భగవతంలోని పంచమాధ్యాయ భాగానికి నేరుగా దూకుతారు. భాగవతంలో ఉంటుకొని రాస డ్యాన్స్ ఉంటుంది కదా, అది సరైన విధానం కాదు. నిజమైన అర్థమైంది మనకి 18వ అధ్యాయంలో చెప్తుంటారు భగవద్గీతలో 66వ శ్లోకంలో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్నింటినీ వదిలి కృష్ణుని శరణం పొందాలి. ఇది మన భక్తి విత్తనానికి మొదలు, శ్రద్ధ ప్రారంభం. శ్రద్ధా శబ్దే విశ్వాస కహే రుద్రత్ నిశ్చయ కృష్ణే భక్తి కైలాస సర్వకర్మ కృతహయా. అంటే శ్రద్ధ అంటే గట్టిగా విశ్వాసం. కృష్ణి పాదపద్మాల శరణం పొందితే జీవితంలోని అన్ని కార్యాలు నెరవేరుతాయి. ఇంకేమీ అవసరం లేదు. ఈ శ్రద్ధనే మొదటి దశ. అదో శ్రద్ధ తతస్సాధు సంగ. మనకి భక్తి రసామృత సింధులు అదే చెప్తుంటారు. ముందుగా శ్రద్ధ, తర్వాత సత్సంగం. కృష్ణుని మనం కమాండ్ చేయొచ్చు, ఎందుకు సముచితంగా డిమాండ్. కొందరు కృష్ణుడు ఎందుకు అతి ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాడు అని అంటారు. కానీ ఆయన పరమేశ్వరుడు అండి, కాబట్టి ఆయనకి హక్కు ఉంది. అన్నింటినీ వదిలి నాకే శరణం రా అని చెప్తున్నాడు అని చెప్పడానికి ఇది తత్వం. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చెప్తున్నాడు ఏది మంచో మనకి. మనకు తెలియకపోతే మనం మూర్ఖులా ప్రవర్తిస్తాము. ఇదే విముక్తికి మొదటి అంచె అది. ఆయన శరణ్ కోరుకోవటం. భక్తి మార్గం కొత్తదేమి కాదు, అది పురాతనమైన ది. కానీ భక్తిలతా బీజాన్ని నాటడానికి మొదట అంగీకారం కృష్ణ శరణాగతి, మరియు దాని మొదటి రూపం శ్రద్ధ, అనన్య విశ్వాసం. ఒక్క సెకండ్ మాధవ్. ఓకే, జస్ట్ I'll be coming. Yeah. మనకు కావాలంటే భక్తిలత వికాసం దశల వారి వివరణ, శ్రద్ధ నుంచి ప్రేమ వరకు సిద్ధంగా మనకి అదే చెప్తుంటారు కదా. అదో శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, తెలుసు కదా 3 8 ఉంటాయి ఇవన్నీ. అయితే మనం అది అర్థం చేసుకోవాలి. ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో విదు. మనం పరంపర వ్యవస్థ అంటే ఏమిటి అనేది కృష్ణుడు చెప్పాడు మనకి. అంటే కృష్ణుడు నాకే శరణు రా అని అంటున్నాడు. పరంపర అంటే ఆ మాటను అలా కొనసాగించడం మనం చెప్పవలసింది. కృష్ణుని శరణు పొందటం అంటే ఎవరికైనా ఆయన నన్నే శరణు అని చెప్తున్నాడు. అది ఎవరైతే బుద్ధిహీనత ఉంటుందో వారికి అర్థం కాదు. నిజమైన కృష్ణ సేవ అంటే కృష్ణుడు కోరుకున్నది చెప్పడం. అందరూ కృష్ణుడికి శరణు కావాలి. పరంపర అంటే భగవద్గీతలు కృష్ణుడు చెప్పినట్లుగా చెప్పడం, కొత్త తత్వాలు కనుక్కోవడం, కొత్తగా ఏదైనా కల్పించడం అవసరం లేదు. కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం అన్నది ఇప్పటికి అదే. సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం వ్రజ. ఇదే పురాతనమైన యుగం. మనం అదే పాత సత్యాన్ని జపించాలి, గ్రహించాలి. కృష్ణుని శరణ పొందటం అసలైన బోధన మరియు నశించిన పరంపర. కృష్ణుడు అన్నాడు, సాకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. 4.2లో ఉంది, 4.3 మనం మాట్లాడుకుంటున్నాం. కాలక్రమేణా ఈ పరంపరా పద్ధతి తప్పిపోతుంది. ఈ రోజుల్లో వివిధ రీతులుగా భగవద్గీతను అర్థం చేసుకుంటున్నాము. ఆధ్యాత్మిక అర్థం అని కొత్త అర్థాలను సృష్టిస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా కల్పితాలు, నష్ట. భగవద్గీత అంటే అవి అసలు గీత కాదు. నిజమైన గీత అంటే కృష్ణుడు చెప్పిన పూర్వపు సందేశమే. సరళమైన ఉపన్యాసత్వం. ఒక నిజమైన భగవద్భక్తుడు, ఉపన్యాసకుడు అనేది ఇలా చెప్తాడు, నా ప్రియమిత్రమా కృష్ణుని శరణు పో. 3 మాటలు చాలండి ఇవే. ప్రబోధకుడు పని, కొత్త తత్వాలు అవసరం లేదు. ఇదే చైతన్య మహాప్రభు చెప్పారు. యారే దేహే
తారే కవ కృష్ణ ఉపదేశ్ అమరాజ్ఞ గురుహాన్ తారహే దేశే. అంటే కృష్ణుని ఉపదేశం మాత్రమే చెప్పాలి. చైతన్య మహాప్రభు ప్రకారం అదే గురువు. గురువు అంటే కొత్త గొప్పతనం ప్రదర్శించడం కాదు, కృష్ణుని సందేశాన్ని అలాగే యథావిధంగా చెప్పేవాడు గురువు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జయ. శీల ప్రభుపాద్ की జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ